చూడండి, ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నాను. వెజ్ బిర్యానీ కోసం నేను కుక్కర్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. వాటితో పాటు 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి కొంచెం ఆగాలి. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చూడండి, ఆనియన్స్ ఎలా వేగిన తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాము. పొటాటో, క్యారెట్, పచ్చిమిర్చి అండ్ టమాటా వేసేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలు కోస్తే క్యారెట్ అనేది బాగుంటుందని బాగా చిన్న ముక్కలు కోసారు. ఓకేనా, బాగా వేపేసుకుందాము. చూడండి, మనకు వెజిటేబుల్స్ వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం పౌడర్స్ వేసుకుందాము. ఫస్ట్ కారం వేస్తున్నాను, తగినంత ఉప్పు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని వాటర్ అనేది బాగా మరిగించుకుందాం. వాటర్ మరిగిపోతుంది కదా మనకి. బియ్యం అయితే వేసేసుకుందాం. ఇందులోని బియ్యం వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేసామంటే ఎంతో టేస్టీ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది మనకి. ఓకేనా, ఇప్పుడు మూత పెట్టేసుకొని అలా ఒక 20 మినిట్స్ వదిలేస్తాము. మధ్యలో ఒక 15 మినిట్స్ తర్వాత చూసుకుందాము. చూసి మళ్ళీ ఉడకకపోతే అప్పుడు ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుదాం. ఓకేనా. చూడండి, ఫైనల్లీ మనకి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు ఎంత చక్కగా ఉడికిందో. వాటర్ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. మనకి రైస్ అనేది కరెక్ట్గా కుక్ అయింది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో కదా. ఎంతో టేస్టీ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, బాయ్ బాయ్.